కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అంటే చాలా లవ్ అఫైర్స్ గుర్తుకొస్తాయి. అయితే ఈ మధ్య కొత్త లవ్ స్టోరీ ఎక్కువగా వినిపిస్తోంది. IPL టీమ్ ఓనర్ తో 7 అడుగులు వేస్తున్నాడా? అనిరుద్ధ్ చాలా ప్రేమ కథలు పెళ్లి దాకా వెళ్ళలేదు. మరి లేటెస్ట్ లవ్ అఫైర్ లో నిజమెంత? వాచ్ ది స్టోరీ. అనిరుద్ధ్ కెరీర్ మొదటి నుంచి ఏదో ఒక అఫైర్ మీద నడిచిందే. స్టార్టింగ్ లోనే సింగర్ ఆండ్రియాతో రొమాంటిక్ స్టిల్స్ కూడా బయటకొచ్చాయి. చివరికి ప్రేమ లేదు గేమా లేదని ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఆ మధ్య కీర్తి సురేష్ తో వచ్చిన పెళ్లి వార్తను ఆమె మదర్ ఖండించింది. సింగర్ జోనిటా గాంధీతో అనిరుద్ధ్ దిగిన క్లోజ్ ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే వార్తలు వ్యాపించాయి. లేటెస్ట్ గా IPL టీం సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కథనాలు మొదలయ్యాయి. ఆ మధ్య ఓసారి రజనీకాంత్ కావ్యమారన్ను కావ్యపాప అని పిలవడంతో అందరూ ఆమెను కావ్యపాప అనడం మొదలుపెట్టారు. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురే కావ్య. సన్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించిన చాలా సినిమాలకు అనిరుద్ధ్ మ్యూజిక్ ఇచ్చాడు. కళానిధి మారన్ ఫ్యామిలీతో అనిరుద్ధ్ కు మంచి అనుబంధం ఉంది. ఏడాది క్రితమే ఈ ప్రేమికులు లాస్ వేగస్ లో తిరుగుతూ కనిపించారని పోస్టులు పెట్టారు. ఎవరికీ తెలియకుండా ప్రైవేట్ డిన్నర్స్ కు వెళ్తూ ఉండేవారన్న టాక్ బయటకొచ్చింది. అనిరుద్ధ్ కావ్యమారన్ లవ్ స్టోరీ ఇవాల్టిది కాదు, ఏడాది క్రితం నుంచి నడుస్తోంది. 2025లో ఈ ఇద్దరి లవ్ అఫైర్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నప్పుడు అనిరుద్ధ్ స్వయంగా స్పందిస్తూ పెళ్ళా, దయచేసి పుకార్లాపండి అంటూ ఖండించాడు. IPL సీజన్ ముగుస్తున్న టైంలో ఈ అఫైర్ మరోసారి వార్తలోకెక్కింది. తంబిలకు మాత్రం వీళ్ల రిలేషన్ పై నమ్మకం లేదు. అనిరుద్ధ్ అఫైర్స్ చిట్టా పెద్దది కావడంతో కావ్యతో అఫైర్ పెళ్లి వరకు వెళ్తుందా లేదా అన్న డౌట్ చాలా మందిలో ఉండిపోయింది.